హలో ఎవ్రీవన్, టమాటా పప్పు ట్రెడిషనల్ వేలో ఎలా చేసుకోవాలో మీకు క్విక్గా చూపిస్తాను. సో దానికోసం నేనైతే కందిపప్పు తీసుకున్నానండి. 1 కప్ తీసుకుని వాటర్లో నానబెట్టుకున్నాను. ఆ తర్వాత టమాటోస్ తీసుకున్నాను, ఒక 5-6 తీసుకొని చక్కగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. సో కుక్కర్ తీసుకొని మనం ఈ నానబెట్టుకున్న కందిపప్పు ఏదైతే ఉందో ఆ వాటర్, కందిపప్పు అన్నీ కుక్కర్లో వేసేసుకోవాలి. అండ్ వాటర్ సరిపోకుంటే ఇప్పుడే ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా హాఫ్ స్పూన్ పసుపు, చింతపండు, ఇంకా కట్ చేసుకున్న టమాటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి చక్కగా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక 6-7 విజిల్స్ పెట్టాను. సో విజిల్ పోయిన తర్వాత మనకి కందిపప్పు ఇంకా టమాటా చక్కగా ఈ విధంగా ఉడికిపోతుంది. సో ఇది ఉడికిపోయిన తర్వాత మనం ఏంటంటే పోపు వేసుకోవాలి కదండి. సో దానికోసం నేనైతే ఎల్లిపాయ ఈ విధంగా ఫ్రెష్గా పీల్ చేసుకొని దంచుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, ఇంకా ఇంగువ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఉంచేయాలన్నమాట. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. సో వన్స్ ఆనియన్స్ గోలిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు, టమాటా ఏదైతే ఉందో అందులో వేసేసి చక్కగా కలుపుకోవాలండి. అండ్ ఇప్పుడే మనకి ఉప్పు, కారం అవన్నీ తగినంత వేసేసుకోవాలి. సో నేనైతే 1 స్పూన్ కారం అండ్ 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. సో వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని అలా కాసేపు పప్పు ఉడకనిచ్చుకోవాలి. అండ్ కొత్తిమీర లాస్ట్కి గార్నిష్ చేసుకోవాలండి. ఈ విధంగా అంతే. ఎంతో రుచికరమైన టమాటా పప్పు ట్రెడిషనల్, మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ విధంగా చేసేవాళ్ళు. సో ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.